తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. అమరావతికి ఏపీ రాజధానిగా రాజముద్ర పడిన సందర్భంగా విజయోత్సవ కార్యక్రమం హైకోర్టు సమీపంలో జరిగింది. తొలుత మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ జ్యోతి ప్రజ్వలన చేశారు, కేక్ కట్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రమణ బృందంచే అమరావతిపై ఉద్యమ గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా షరీఫ్ను, డాక్టర్ శైలజను గజమాలతో రైతులు, లాయర్లు సన్మానించారు. అనంతరం షరీఫ్, లాయర్ లక్ష్మీనారాయణ, రాష్ట్ర మహిళా చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, భారతీయ జనతా పార్టీ నాయకులు పాతూరి నాగభూషణం, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, హైకోర్టు లాయర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమరావతి ఉద్యమానికి బాసటగా నిలిచిన హైకోర్టు తీర్పు, ఆ తీర్పు మూలంగా మరి ఏదైతే ఆలోచనలో ఆనాడు గత ప్రభుత్వం ఉందో వాళ్ళు నడ్డి విరగొట్టిన పరిస్థితి. హైకోర్టు అమరావతి రాజధానిగా ఉంటుందని తీర్పు ఇవ్వటం, ఆ తర్వాత మరి ఎన్నికలు రావటం, ఎన్నికల్లో కూడా ప్రజా తీర్పులో కూడా వాళ్ళు విఫలం కావటం, మరి ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు కల్పించిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా నారా లోకేష్ గారు, మరి నరేంద్ర మోడీ గారి సహకారంతో, అమిత్ షా గారి సహకారంతో మరి లోక్సభలో రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టి మరి చర్చ జరిగి ఆమోదించుకోవడం జరిగింది. అక్కడ ఒకసారి గమనిస్తే దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు 12-15 పార్టీలన్నీ కూడా ఈ అమరావతి చట్టాన్ని బలపరిచినాయి, ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప. కాబట్టి ఈరోజు దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా అమరావతిని బలపరిచినాయి, అమరావతి రాజధాని కావాలనుకున్నాయి. కాబట్టి ఈరోజు అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించడం మూలంగా భవిష్యత్తులో దీన్ని ఎవరు కూడా కదపలేరు. ఇది ప్రజా రాజధాని. ఇది మన రాష్ట్రానికి మరి ఈ భూమి ఉన్నంత వరకు, ఈ ప్రళయంతో ఉన్నంత వరకు ఇదే రాజధానిగా కొనసాగుతుందని పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నేను ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏ మాత్రం కూడా వెనుకకి తగ్గకుండా తాము అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసిన మహిళ 2014 నుంచి 2019 వరకు అమరావతి రాజధానిగా వెలుగొద్దున్న సమయంలో 2019 నుంచి 2024 వరకు ఈ అమరావతికి తూట్లు పరికి 3 రాజధానులని పేరుతోటి నాశనం పూనుకున్నటువంటి సందర్భాలన్నీ కూడా మనం వినున్నాం. దాంట్లో మనం ఎన్నో పోరాటాలు చేసినటువంటి న్యాయవాదులు మరి ఎవరైతే ఈ అమరావతి మహిళా తల్లులందరూ కూడా ఎంతో పోరాట పరిమితోటి ఈరోజు అమరావతి నిలబెట్టుకోవడానికి వాళ్ళ త్యాగం ఎంతో ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఈ కొత్తగా మన శాసనసభ ఏదైతే ఉందో అసెంబ్లీ ద్వారా తీర్మానం చేసి దానిని భారత పార్లమెంటు స్వీకరించి అమరావతిని క్యాపిటల్ సిటీగా ఉండడానికి నిర్ణయించినటువంటి భారతదేశ పార్లమెంట్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి విధానం ఇది. ఇక్కడ దాని సందర్భంగా విజయోత్సవం జరుపుతున్న విధానము అమరావతి అనేది మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా శాశ్వత రాజధానిగా నిర్ణయించబడినటువంటి అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అభినందనలు తెలియజేసేటువంటి సందర్భం ఇది. ఆ సందర్భంగా మరి అమరావతి మహిళా తల్లులు, మరి న్యాయవాదులు, న్యాయమూర్తులకు కూడా మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే షరీఫ్ గారు ఆ రోజు శాసన మండలి ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఈరోజు అమరావతిని ఈరోజు శాశ్వతంగా నిలబెడటానికి భారత పార్లమెంట్లో బిల్లుకి సహకరించడానికి ఉపయోగపడే విషయం కూడా మనందరం కూడా తెలుసు. దీన్ని ఈ విధంగా కూడా ఈరోజు విజయోత్సవం జరిపేసేసి అమరావతి అనేది శాశ్వతంగా ఉంటుందని చెప్పి తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉన్నటువంటి విధానం ఇది. ఈరోజు ఈ సందర్భంగా విజయోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. ఏప్రిల్ 1న రాజ్యసభలో కూడా మన బిల్లు పాస్ అయ్యి ఆ రోజే మనం ఉద్దండరాయణ పాలెంలో ఏదైతే శంకుస్థాపన చేసాం అమరావతికి, అక్కడ ఆ రోజు అందరం కూడా సంబరాలు చేసుకున్నాము. ఈ అమరావతి నిలబెట్టడానికి ఉద్యమం ఒక మేజర్ కారణం అయితే, మహిళలు పెద్ద కారణం అయితే, హైకోర్టు కానివ్వండి, దాంట్లో ఉన్న న్యాయవాదులు కూడా ఆ రోజు శిబిరాలకు వచ్చి మాతో పాటు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే. ఈ సంతోషం ఏదైతే అమరావతి రాత్రి కూడా గెజెట్ అయిపోయి పొద్దున్నే గెజెట్ కూడా వచ్చింది, దాన్ని పురస్కరించుకొని ఈరోజు అమరావతి ప్రాంతంలో ఏ హైకోర్టు అయితే మనం నిలబెట్టింది ఆ హైకోర్టు దగ్గర అమరావతి రైతులందరినీ కూడా పిలిచి ఆ రోజు ఉద్యమంలో భాగస్వాములు అన్ని పార్టీల వాళ్ళని కూడా పిలిచి ఈరోజు ఇక్కడ సంబరాలు చేసుకోవటం జరిగింది. ఎందుకంటే ఆనందం
కేవలం ఒక ఐడెంటిటీ, ఇన్నాళ్ళకైనా ఆలస్యమైన ఇప్పటికన్నా ఒక ఐడెంటిటీ కేవలం రాష్ట్రం గుర్తించడమే కాదు, ఈరోజు దేశం మొత్తం గుర్తించింది. దానికంటే కూడా ఒక్క పార్టీ తప్పితే మిగతా 49 పార్టీలు కూడా గుర్తించి ఈరోజు అమరావతికి ముద్ర ఇస్తారు. ఆ ఆనందం ఈరోజు మేము అందరం కలిసి 4 రోజుల నుంచి అందరం రాష్ట్రం అంతా కూడా సంబరాలు చేసుకుంటూనే ఉన్నారు అమరావతి రాజధాని అయిందని. అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదమైన సందర్భంగా విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రసాదంను తుళ్లూరు గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాజధాని రైతులకు అందించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానిగా, మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధం అవడం, ఈరోజు మన రైతులు, మహిళా రైతులు, మన రైతులు వాళ్ళు ఉద్యమ స్ఫూర్తితో ఎన్ని ఆటంకాలు కలిగించినా, ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు కలిగించినా పోరాట స్ఫూర్తితో ఈరోజు ముఖ్యంగా మహిళా రైతులు ఉద్యమానికి ఊపిరిపోసి ఈరోజు ఉద్యమాన్ని స్థాయి తీసుకెళ్ళి మళ్ళీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అమరావతికి చట్టబద్ధం వచ్చింది. దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆమోదం తెలపడం, దేశంలో ఉన్న అన్ని పార్టీలు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా వ్యక్తులు మాట్లాడుతూ ఈరోజు అమరావతికి చట్టబద్ధం కావాలని మా మద్దతు తెలిపారు. ఈరోజు లోక్సభ, రాజ్యసభలో 2 కూడా ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతి గారు దానికి మళ్ళీ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. యావత్తు తెలుగు ప్రధానికానికి, మన 5 కోట్ల ఆంధ్రులే కాదు, దేశంలో విదేశాల్లో ఎక్కడున్నా మన తెలుగువాడు గర్వపడే రోజుగా మనం భావించుకోవాలి. ముఖ్యంగా ఈ అమరావతి రైతులు ఇచ్చిన స్ఫూర్తి, వారు పోరాట తీరు, వారు అనుభవించిన ఇబ్బందులు మనం చూసాం. సాక్షాత్తు మేము ఉత్తరాంధ్రలో ఆ రోజు ఉద్యమం చేసినప్పుడు రైతులందరూ వస్తే మేము వాళ్ళు రిసీవ్ చేసుకోవడం వెళ్ళేటప్పుడు అప్పుడు పోలీస్ యంత్రాంగం మాకు చాలా ఇబ్బందులు, ఆంక్షలకు పెట్టినా సరే దంపతులు ఇద్దరు వెళ్ళి వారిని స్వాగతం పలికి అరసవిల్లిలో సోమవారం ఆశీర్వాదం కోసం అరసవిల్లి ప్రత్యేక పూజలు చేయించాం రైతులతో. వారు వచ్చినప్పుడు మేము చేసిన తర్వాత చట్టబద్ధం అయిన తర్వాత మళ్ళీ నేను అరసవిల్లి వెళ్ళి మా దంపతులు ఇద్దరం కూడా వెళ్ళి పూజలు చేసి మా తీర్థ ప్రసాదాలు తీసుకొచ్చి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చివరిగా అక్కడే వారు దర్శనం చేసుకొని, అన్ని గుళ్ళు దర్శనం అయిన తర్వాత చివరిగా అరసవిల్లిలో దర్శనం చేసుకొని వారు తిరిగి రావడం జరిగింది. ఆ సందర్భంగా ఈ విజయం అమరావతి రైతులకి అంకితం అవుతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం, వారి విజనరీ, వారి ఆలోచనలు ఈ దేశ సంపద భవిష్యత్తులో అమరావతితో సాధ్యం అవుద్ది. ఈ రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా ఒక మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని ఒక సంకల్పంతో చేసిన ప్రయత్నానికి ఇది ఒక శుభపరిణామం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీము ఎంత కుట్రలు పడినా 5 సంవత్సరాల అధికారంలో ఉండి వాళ్ళు ఎన్ని చేసినా తర్వాత వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రకరకాలు మాట్లాడుతున్నారు. ఈరోజు అలాంటి సందర్భంలో చట్టబద్ధమైంది. ఏ మహిళలైతే ఇక్కడ స్ఫూర్తితో వారు ఉద్యమం చేసి నడిపించారో అదే మహిళ ఈరోజు రాష్ట్రపతి గారు కూడా వారు ఆ స్థానంలో కూర్చొని దీనికి ఆమోద ముద్ర వేయడం అనేది కూడా ఇది దేవుడిచ్చిన వరం. రాజధాని అమరావతిలో పర్యావరణ పర్యాటకమే ప్రధాన లక్ష్యంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నట్లు అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి డి లక్ష్మీ పార్థసారథి అన్నారు. ప్రపంచ బ్యాంకు సాంకేతిక బృందానికి మంగళవారం సాంకేతిక ప్రతినిధులైన యోహానెస్, స్కాట్ తదితరులకు అమరావతిలో చేపడుతున్న గ్రావిటీ కెనాల్, నీరుకొండ, పెనుమాక, ట్రాన్స్కో లొకేషన్ ప్రదేశాలను చూపించి అనేక అంశాలను, ప్రాధాన్యతలను వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు ఇంకా అమరావతి ఉద్యమకారుల ఆధ్వర్యంలో తుళ్లూరు హెచ్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కృతజ్ఞతా సభ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అమరావతి ఉద్యమాల్లో అమరులైన వారికి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో టిడి జనార్దన్, గోనుగుంట్ల కోటేశ్వరరావు, నాదెండ్ల బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
ఆ అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోతుందా, ఆ శాసన మండలికి పంపించరా, ఇదేమి చల్లదు, మళ్ళీ మేము వస్తే ఏదైనా చేయగలమని చెప్పి మళ్ళీ కూడా ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాం. అందుకనే మొన్న నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. బిల్లుకి తీర్మానానికి ఉన్నటువంటి తేడాన్ని మళ్ళీ చాలా మంది, ఎందుకంటే నన్ను మన అమరావతి రైతులు కూడా కొంతమంది అడిగారు, ఏంటి సార్ ఇది కౌన్సిల్లో పెట్టలేదు, ఏంటి సార్ ఇది చెల్లుతుందా ఇది అని చెప్పి. మొన్న ప్రవేశపెట్టింది కేవలం తీర్మానం మాత్రమే, బిల్లు అయితే 2 సభలకు వెళ్ళాలి. ఆ రోజున తుగ్లక్ ప్రవేశపెట్టినటువంటి 3 రాజధానులు అనే అంశం బిల్లు రూపంలో వచ్చింది కాబట్టి శాసనసభలో శాసన మండలిలో రెండు హౌసుల్లో కూడా వెళ్ళాలి కాబట్టి వెళ్ళింది. కానీ తీర్మానం అనేది అక్కర్లా. బిల్లుకి తీర్మానానికి ఉన్నటువంటి తేడాను కూడా గమనించండి అని చెప్పి మళ్ళీ మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సినటువంటి పరిస్థితి అయినటువంటి పార్టీ అయినప్పటికీ ఎప్పట్లాగే మనం ఉన్నటువంటి వాస్తవాల్ని ప్రజలకు తెలియజేస్తూ ముందుకు వెళ్ళాలన్న ఒక ఆలోచనతో మళ్ళీ కూడా ఆ క్లారిటీ కూడా ఇచ్చాం. మొన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లులో కూడా మన రాష్ట్ర అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాన్ని మెన్షన్ చేస్తూ బిల్లు పెట్టారు. అంటే ఆ లింక్ కూడా ఉంది. ఆ బిల్లులో కూడా ఈ తీర్మానాన్ని మెన్షన్ చేసి ఈ విధంగా బిల్లు పెడుతున్నాం అని చెప్పి, ఆ రోజుల్లో మీకు గుర్తుంది కదా, కోట్ల రూపాయలు తగిలేసి ప్రత్యేక విమానాల్లో లాయర్లు తీసుకొచ్చేవాడు. మనమేమో జోలు బట్టి, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా జోలు బట్టి రూపాయి పోగేసి మన కోర్టులో కేసులు వాదించేవాళ్ళం మనం. ఆఖరికి భువనేశ్వర్ గారు కూడా చేతులు గాజులు ఇచ్చారు కదా. అట్లా ఎంతమంది బంగారాన్ని డొనేట్ చేశారు. వాడేమో దోచుకున్న సొమ్ము కాబట్టి స్పెషల్ ఫ్లైట్ లో దింపేవాడు లాయర్ మంది, గంటకు 5 కోట్లు 6 కోట్లు. అంటే మనం బయట రోడ్డు పైన ఎంత పోరాటం చేశామో న్యాయస్థానాల్లో కూడా ఆ రకమైనటువంటి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తుంది. న్యాయస్థానాల్లో కానీ ఇంకెక్కడా కానీ ఎటువంటి చిక్కులు రాకుండా పకడ్బందీగా ఈ రోజున పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు పాస్ అయింది, గెజెట్ వచ్చింది. అన్ని విధాలుగా కూడా ఇక అమరావతి అన్స్టాపబుల్ కన్క్లూజన్ ద్వారా మనం రాగలిగాం. కృతజ్ఞాప్తి అభినందన సభకి ఏర్పాటు చేసినటువంటి మన సభకి అధ్యక్షత వహించినటువంటి నా ఆత్మ బంధువు అయినటువంటి పోతుల బాలకోట గారికి, అదేవిధంగా ఆ అనంత కరుణామయుడు అపార కృపాసుడు అయినటువంటి ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు మెండుగా కురవాలని చెప్పేసి, గతంలో కూడాను మీ యొక్క ఏదైతే శిబిరాలు ఉన్నాయో ఆ శిబిరాల్లో వచ్చినప్పుడు కూడాను ఇదే చెప్పి నేను ప్రారంభించాను. అల్హమ్దులిల్లా ఆ దేవుడు ఎంతమంది అంటే కనుక నేను ఒకడే దేవుడు అంటాను, మనం అందరికి కూడా తెలిసిందే. కాబట్టి ఆ దేవుని యొక్క కరుణా కటాక్షాలు మెండుగా కురిసినాయి. కాబట్టి ఈ రోజున అమరావతి అభినందన సభ, కృతజ్ఞత అభినందన సభ అనేది మనం ఏర్పాటు చేస్తున్నాం అన్న సంగతి మీరందరినీ కూడా ఒకసారి గుర్తు చేస్తూ, ఈ రోజున ఈ కృతజ్ఞత ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే కనుక ఇందాక నుంచి కూర్చొని చాలాసేపు అంటే ఆ రీల్ తిరుగుతుంది అన్నారు ఇందాక పెద్దలు టీడీ జనార్దన్ గారు. ఇందాక వాస్తవానికి కూడా నేను కూడా అక్కడ మన వస్తే హైకోర్టు వరకు, లేదంటే కనుక అసెంబ్లీకి వెళ్ళిపోతాం. కానీ ఇంతవరకు వచ్చే అవకాశం అయితే లాస్ట్ 6-7 మంత్స్ దొరకలేదు. కానీ ఈసారి వచ్చే అన్నపుణ్యమా అంటూ మనం ఇక్కడికి వస్తుంటే కనుక ఇవన్నీ కూడాను అభివృద్ధి చెందుతూ ఈ శిబిరాలకు వచ్చింది. ఇవన్నీ కూడాను ఆ రీల్ అనేది ఆటోమేటిక్గా ఇందాక చాలా మంది మహిళలు వీళ్ళందరూ కూడాను ఆ రోజు నేను అందరినీ కూడాను కలిసిందే చూసిందే నేను అందరినీ కూడా. ఆ రీల్ తిరిగే దాంట్లో ఏంటంటే నాకు ఇప్పుడు ఎక్కడి నుంచి కృతజ్ఞత స్టార్ట్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఈ కృతజ్ఞత అనేది స్టార్ట్ అవ్వాలంటే కనుక అది అమరావతి రైతులు, మరీ ముఖ్యంగా అమరావతి మహిళా ఉద్యమకారుల నుంచే స్టార్ట్ అవ్వాలి. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి అందరికన్నా ముందు ఇక్కడ అమరావతి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మంది పాల్పంచుకున్నారు. ఇందాక అన్న కూడాను దాంతో కంపేర్ చేశారు. ఎస్, స్వాతంత్ర ఉద్యమం కన్నా తక్కువ ఏ స్థాయిలో కూడా జరగలేదు అని చెప్పేసి మేము కూడా దృఢంగా నమ్ముతాము. ఎందుకు నమ్ముతామంటే కనుక ఇంతకుముందు మాట్లాడుకుంటే కనుక వాట్సాప్ కాల్స్ లేకపోతే ఫేస్ టు కాల్ చాలా మంది అప్పుడు డిస్కషన్ జరిగేది. వాట్సాప్ అయితే కనుక దాన్ని కూడా ట్రాక్ చేయగలరు, ఫేస్ టైం అయితే కనుక అవకాశం ఉండదు. అంటే కనుక ఈ ఐఫోన్ కొనుక్కున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ జూన్ 4, 2024 తర్వాత డైరెక్ట్ ఫోన్ కాల్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది
వాస్తవానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఉండేది అనేది అప్పుడైతే మేము లేవు. 1947 ఆగస్టు 15 తారీఖున ఎలా ఉంది ఫీలింగ్స్ అనేది అయితే తెలియదు. కానీ లాస్ట్ 5 ఇయర్స్ గడిచిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కాల్స్ చేసుకునేటప్పుడు, అదేవిధంగా ఇటువంటి సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈ ఫీలింగ్ అనేది వస్తున్నది ఏంటంటే స్వాతంత్రం ఇప్పుడు నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చింది. కానీ ఈ రోజున ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 5 కోట్ల మంది కలలు కన్నటువంటి రాజధాని అమరావతి ఏకైక రాజధాని అన్న చెప్పినట్టుగా అమరావతి ఇంకా అన్స్టాపబుల్ అని చెప్పేసి ఏ రకంగా అయితే మనం అందరం కూడా అనుకుంటున్నామో ఇది ఆరంభం మాత్రమే. ఇన్షాల్లా ఇది మొత్తం ప్రపంచం కూడాను ఇన్షాల్లా మా వైపు చూసి ఈర్షపడేటట్టుగా ఈ రాజధాని తయారవుతుందని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం